హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న వివిధ పరిణామాలు వాటి వెనకాల ఉన్న వాస్తవాలు చర్చించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు. నమస్తే అండి. నమస్తే. ఈ పెట్రోల్ డీజిల్ కొరత దేశంలో క్రిందసారి ఆ మధ్యన తెలంగాణలో వినిపించింది, మన దగ్గర గ్యాస్ కొరత సమస్య వినిపించింది. బట్ అది పరిష్కారం అయిపోయింది అనుకుంటే అకస్మాత్తుగా మన రాష్ట్రంలో మాత్రమే ఈ పెట్రోల్ డీజిల్ కొరత గందరగోళం నెలకొంది 5 రోజులుగా. దీనికి కారణం ఎవరు అనుకుంటున్నారు, ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? అంటే కొంత సప్లై సరిగా లేకపోవటం అనేది ఒకటి కారణం అని నేను అనుకుంటున్నాను. అంటే సప్లై సరిగ్గా లేకపోవటమును, పోర్ట్ నుంచి వచ్చే నిల్వలు ఇక్కడ వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయటము, దానికి సంబంధించి కూడా ఈ సరైన పర్యవేక్షణ లేకపోవడం కూడా కొంత కారణం అనిపిస్తుంది. ఎందుకంటే ఎట్లాగూ ఇరాన్ యుద్ధం వల్ల ఇప్పుడు సప్లై సరిగ్గా లేవని అనిపిస్తుంది. కానీ మనకు సప్లైస్ బాగానే ఉన్నాయి, మనకు ఉన్నాయి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ హెచ్పిసిఎల్ఆర్లో చెప్పేది, హెచ్పిసిఎల్ఆర్లో కూడా ఇప్పుడు నేను ఏదో వార్తల్లో చూసిన దాన్ని బట్టి గతంలో 1.06 లాక్ కిలో లీటర్స్ వచ్చేది, ఇప్పుడు 1.26 వస్తుందని చెప్పి ల్యాక్స్ వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కేఎల్ వస్తుందని చెప్పేసి. అంటే మరి అంత ఎక్కువ వస్తున్నప్పుడు స్కేర్సిటీ ఎందుకు ఉంది? అట్లాగే బంకులు కూడా ఇప్పుడు దాదాపుగా ఒక 10% పైన బంకులు మూతపడినట్టు వార్తలు వస్తున్నాయి. అంటే ఇక్కడ సప్లై సరిగ్గా లేకపోవటం, ఆ సప్లైని సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేయటం కూడా కారణం అనిపిస్తుంది. దానితో ఇప్పుడు ప్యానిక్ సెల్లింగ్, అదే ప్యానిక్ బయ్యింగ్ అనేది ఒకటి కూడా సమస్యగా కనిపిస్తుంది. అంటే పౌర సరఫరాల శాఖ చెప్పడం అయితే 6-7 ఇది 2 నెలలు 60-70 రోజుల పాటు సరిపడే నిల్వలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ కమిషనరే చెప్తున్నారు. బట్ ఇక్కడ ఈ పెట్రోల్కి సంబంధించినటువంటి ఐఓసి వాళ్ళు ఈ మధ్యకాలంలో రూల్స్ మార్చారు, ఎప్పటికప్పుడు డబ్బులు పే చేయమంటున్నారు, అందువలన వచ్చింది అన్నది ఒక పక్క వాదన. అది మనకొక్కటి కాదు, దేశమంతా కూడా అదే సిస్టమ్ అమలవుతోంది అన్నది ఒకటి. రెండో వైపున ఎక్కువగా ఈ మధ్య కాలంలో కోతల కోసం అని చెప్పి ఈ క్యానులలో ఆయిల్ అడగటం, దాన్ని ఇవ్వడానికి వీల్లేదని ఆదేశాలు ఇవ్వడం వలన ప్రారంభమైనటువంటిది ఒక ప్రచారం, పెట్రోల్ డీజిల్ లేదని. ఆ ప్రచారం కాస్త చివరికి ఈ పరిస్థితికి కారణమైంది ప్యానిక్ బయ్యింగ్కి అన్నటువంటి వాదన ఉంది. ప్రభుత్వం ఇట్లాంటి మానిటర్ చేయాల్సిన అవసరం ఉందా? ప్రభుత్వానికి సంబంధం ఉండదా దీంట్లో? అంటే ఇప్పుడు ఒక ఇదే ప్యానిక్ బయింగ్ అనేది ఎందుకు స్టార్ట్ అవుతుంది? సప్లై సరిగ్గా లేకపోవటం కానీ, లేదంటే ఉన్న సప్లైని సరిగ్గా ఒక ఎష్యూర్డ్ పద్ధతిలో, అంటే మనం ఏ బంక్ దగ్గరికి వెళ్ళినప్పుడైనా సరే డీజిల్ పెట్రోల్ మనకు దొరుకుతాయి అనే హామీ ఉన్నప్పుడు ఎవరు కూడా ఇప్పుడు అందరూ కూడా మధ్యతరగతి వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళందరూ కూడా బళ్ళు వాడుతున్నాడు. 50 రూపాయల పెట్రోల్ కూడా కొట్టించుకునే వాళ్ళు ఉంటారు, మనం చూస్తూ ఉంటాము. వాడు నిజానికి ఒక 200-300 పెట్టి పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా వాడి దగ్గర డబ్బులు ఉండవు. అట్లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కువ డబ్బులు పెట్టి కొట్టించుకుంటున్నారు అంటే అక్కడ ఒక ఎష్యూర్డ్ సప్లై లేదనే కదా అర్థం. రైట్. అదే ఆ సప్లై వాళ్ళ దగ్గర ఉంది, వీళ్ళు ఇక్కడ సప్లై చేయకపోవడం వల్ల తలెత్తింది అంటున్నారు. అంటే బంకుల వాళ్ళు అని ఇక్కడ రిస్ట్రిక్ట్ చేశారు, ఆ క్యానుల్లో పొయ్యొద్దని. క్యానుల్లో పొయ్యొద్దని ఎప్పుడైతే చెప్పారో పబ్లిక్లో కొరత అనే ప్రచారం జరిగింది, దాంతో ఎక్కువ కొనటం బిగిన్ చేశారు అంటున్నారు. అది ముందుగా గమనించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదా, పెట్రోల్ బంకులదా, ప్రజలదా? అంటే ప్రభుత్వందా అల్టిమేట్గా సివిల్ సప్లైసే ఇప్పుడు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇంకొకటి నేను విన్నది ఏంటంటే, ఇప్పుడు ఇండస్ట్రియల్ పెట్రోల్ డీజిల్, ఇండస్ట్రియల్ డీజిల్ మీద 30 నుంచి 35 రూపీస్ రేటు పెంచారు కాబట్టి కొంత వాళ్ళు కూడా ఇండస్ట్రీస్కి నుంచి కూడా, ఇండస్ట్రియల్ బయ్యర్స్ కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు బంకుల నుంచి అనేది ఒకటి నేను విన్న విషయం. ఇంకొకటి ఏంటంటే, ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువుల వాళ్ళు కూడా ఈ ప్యానిక్ వలన తాము స్టాక్ పెట్టుకోవాల్సిన దానికంటే ఎక్కువ స్టాక్ పెట్టుకోవటం, అంటే ఈ పరిస్థితులన్నీ ఉంటాయి అనేది ప్రభుత్వం, సివిల్ సప్లైస్ ఊహించాలి. ఊహించి ఇప్పుడు ఒక స్ట్రీమ్ లైన్ చేయగలిగితే సప్లైని, ఇప్పుడు మనకి ఏ టైంలో పోయినా సరే సప్లై దొరుకుతుంది అనే పరిస్థితి ఉంటే ఎవరు కూడా ఈ ప్యానిక్ బయింగ్ చేయరు. అంటే దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సిన బాధ్యత సివిల్ సప్లైస్ది. అట్లాగే మొన్న ముఖ్యమంత్రి కూడా నేను ఒక మాట అన్నట్టు నేను వార్తలో చదివాను. ఇప్పుడు వీళ్ళ క్రెడిట్ ఇవ్వటం నిలుపుదల చేశారు, దీని మీద కూడా నేను ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయన కేంద్ర ప్రభుత్వం భాగస్వామి కాబట్టి దాన్ని కూడా శ్రద్ధ తీసుకుని చేస్తే ఇవన్నీ సర్దుబాటు అవుతాయి. వీటన్నిటి మీద సరైన శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అనుకోవాలి. అంటే ఇక్కడ సివిల్ సప్లైస్ మినిస్టర్ రెస్పాన్సిబిలిటీనా, అధికారుల రెస్పాన్సిబిలిటీనా, సీఎం రెస్పాన్సిబిలిటీ అనుకోవాలి?
అంటే ఇప్పుడు మంత్రులు లేదంటే ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా ఏదైనా క్రెడిట్ వస్తే వాళ్ళు పెద్ద పెద్ద పోస్టర్లు వేసుకుంటారు, క్రెడిట్ వాళ్ళు తీసుకుంటారు. కానీ పని చేయాల్సింది అధికారులే చేయాలి. అసలు ఇప్పుడు చూస్తుంటే రాష్ట్రంలో ఏ రోజు చూసినా సరే ఏదో ఒక ఈవెంట్, ఏదో ఒక పండగ, ఏదో హడావిడి తప్ప అసలు డైలీ పనులు చేయడానికి అసలు అధికారులకు ఏ శాఖలకైనా సరే టైం దొరుకుతుందా అనేది అనుమానం కనిపిస్తుంది చూసేవాళ్ళు. రైట్. మరొక ప్రధానమైనటువంటి విషయం, గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఇవాళ శంకుస్థాపన జరిగింది. ఇది ఓవరాల్గా భారతదేశ చరిత్రలోనే డేటా సెంటర్ హబ్ కిందన విశాఖపట్నం మారబోతోందని అనుకోవచ్చా? అంటే ఇప్పుడు డేటా సెంటర్ వల్ల మనకి పెద్ద ఎంప్లాయ్మెంట్ వచ్చేది కూడా ఏం లేదు. డేటా సెంటర్ అంటే మొత్తం ఆ సర్వర్ల సముదాయాన్ని అక్కడ పెడతారు. దానికి ఆ మెయింటెనెన్స్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్ తప్ప పెద్దగా దానికి అవసరం ఉండదు. మరి ఈ వర్జీనియా లాంటి అమెరికాలోని వర్జీనియా లాంటి స్టేట్ని ఇప్పుడు డేటా సెంటర్లకు ఒక వరల్డ్ హబ్ కింద భావిస్తారు. అక్కడ కూడా ఇంతకంటే పెద్ద ఉపాధి జరుగుతున్నట్లేదు. దానికి తోడు ప్రజల వ్యతిరేకత కూడా వచ్చిందని చెప్పేసి చెప్తారు. అంటే ఆ పర్యావరణానికి సంబంధించిన సమస్యలు, మోర్ ఎలక్ట్రిసిటీ యూజ్ చేయటము, మోర్ వాటర్ యూజ్ చేయటము. అంటే ఈ ఈ అంశాలన్నీ కూడా ఇంతకు ముందే దీని మీద చర్చ జరిగింది. ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. అంటే ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ వ్యతిరేకులు, అభివృద్ధి వ్యతిరేకులు అని చెప్పేసి మాట్లాడటం అనేది ఒక పరిపాటి అయింది. ఎందుకంటే ఇప్పుడు రెండు రాజకీయ పార్టీల మధ్య అదొక యుద్ధంలాగా అవుతుంది తప్ప ఇన్ఫర్మేషన్ ప్రజలకు చెప్పాలని కానీ, ప్రజలకున్న అనుమానాలను తీర్చాలని కానీ ఇప్పుడు ఎవరు అనుకోవట్లేదు. ఏ రాజకీయ పార్టీ కూడా అనుకోవట్లేదు. చాలా దురదృష్టకరమైన పరిస్థితి. అట్లాగే రైట్. గూగుల్ డేటా సెంటర్ అనేది అసలు ఇప్పుడు అది గూగుల్ వాళ్ళేమో మాకు సంబంధం లేదు, ఆ ల్యాండ్ అదాని వాళ్ళకి ఇమ్మంటున్నారు. ఇవాళ ఆ రెండు కంపెనీస్ రిజిస్ట్రేషన్కి సంబంధించి కూడా చూస్తే ఆ రెండు కంపెనీస్ అదానికి సంబంధించిన కంపెనీసే ఉన్నాయి. వాటిని వీళ్ళు తీసుకుని వీళ్ళు నిర్వహిస్తారు గూగుల్ వాళ్ళు అనేది వాస్తవమైన పరిస్థితి. అది కూడా ఇప్పుడు నిజం తెలియట్లేదు. ఇవాళ కూడా గూగుల్ డేటా సెంటర్ అని ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ జరుగుతుంది. రైట్. ఇక్కడ వీళ్ళు అదే చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ క్రెడిట్ చోరీ ఇక్కడ అదానీకి మేము కేటాయించాం 2020లోనే, 22లో హ్యాండ్ ఓవర్ కూడా చేసాం. దాన్ని వీళ్ళు తీసుకొచ్చి అది గూగుల్ వాళ్ళు అదానీతో టైఅప్ పెట్టుకుంటే అది గూగుల్ డేటా సెంటర్ అంటూ పేరు మార్చి వీళ్ళు క్రెడిట్ చోరీ చేస్తున్నారని ఓ పక్కన వైసీపీ అంటుంటే, లేదు లేదు అది గూగుల్ డేటా సెంటరే, వాళ్ళు అదానీతో ఏమో మాట్లాడుకుంటే మాకేంటి సంబంధం అంటున్నది ప్రభుత్వం. ఏదని నమ్మాలి అసలు జనం? అసలు అసలు ఈ క్రెడిట్ చోరీ అనేది ఒక ఫూలిష్ విషయం అని నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఈ జగన్మోహన్ రెడ్డి అయినా సరే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు చేసినా అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆ కంటిన్యూషన్ ప్రాసెస్. అంటే అప్పుడు వాళ్ళు అదానీ డేటా సెంటర్ మేము తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత అయితే వీళ్ళు తీసుకొచ్చామని చెప్పాక వాళ్ళు ఏం చెప్పారు, దానివల్ల పర్యావరణానికి సంబంధించిన నష్టాలు ఉన్నాయి అని కొంత వీళ్ళు దాన్ని వ్యతిరేకంగా మాట్లాడాలని కొంత ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ. తర్వాత మళ్ళీ వాళ్ళు తమాయించుకుని ఇప్పుడు ఆ క్రెడిట్ మాదే అని చెప్పేసి చెప్తున్నారు. అసలు క్రెడిట్ చోరీ లేకపోతే క్రెడిట్ ఏంటి, ఎవరి క్రెడిట్ ఎవరికి ఉంటుంది? అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక వచ్చిన ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కూడా కాదు, నేను చెప్పాలంటే అది మన రాష్ట్రానికి పెద్ద గుదిబండ. అప్పుడు పర్యావరణానికి సంబంధించి కానీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు విదేశాల్లో ఏదైనా సరే వాళ్ళకి ఎన్విరాన్మెంటల్గా ఇబ్బంది ఉన్న పరిశ్రమలు కానీ, ఈ డేటా సెంటర్స్ లాంటివి కానీ అన్నీ థర్డ్ వరల్డ్ కంట్రీస్కి వాళ్ళు పంపించేస్తున్నారు. అంటే అక్కడికి వచ్చేస్తున్నాయి, తరలి వస్తున్నాయి. సరే ఇప్పుడు మనకు కూడా పరిశ్రమలు ఏమి లేవు కాబట్టి వీటినే మనం పెద్దగా పరిశ్రమలు తెచ్చినట్టు ఇక్కడ ప్రభుత్వాలు అదేదో క్రెడిట్ కింద, క్రెడిట్ చోరీ కింద, లేదా ఒకళ్ళు క్రెడిట్ కింద మాట్లాడటం అనేది అది ఏ రకమైన లాజిక్ అనేది నాకు అర్థం కావట్లేదు. షిప్ డిస్బ్యాండ్లు లేకపోతే డేటా సెంటర్లు ఇట్లాంటివి ఆ దేశాలు వద్దంటుంటే యువతలకి మనం ఈ గొప్పగా ఇండస్ట్రీస్ అనేటటువంటి కాన్సెప్ట్కి వెళ్తున్నాం మన దగ్గర. ఇకపోతే ఇక్కడ 99 పైసలకే భూమి. వాస్తవంగా ఇన్ఫోసిస్ వాళ్ళు ఆల్రెడీ ఆఫీస్ పెట్టారు వైజాగ్లో. వాళ్ళకి మళ్ళీ ఒక 20 ఎకరాలు కావాలంటే 99 పైసలకే అన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. మిగతా వాళ్ళకి కూడా 99 పైసలకే ఇస్తోంది టాటా లాంటి వాళ్ళకి కూడా. దాన్ని వైసీపీ తప్పుపడుతుంది. వాళ్ళు వస్తుంటే మీరు ఎందుకు 99 పైసలకే ఇస్తున్నారు, వీళ్ళేమో ఉపాధి అవకాశాలు రావాలంటే 99 పైసలకే ఇవ్వాలి, బాజాప్తా ఇస్తాం, ఫ్రీగా ఇస్తాం అన్నటువంటి చెప్పుకొస్తున్నారు. అది కూడా ఇదివరకు లీజుకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు విక్రయ అంటే రిజిస్ట్రేషన్లే చేసేస్తున్నారు అన్నది ప్రధానమైన వాదన.
పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళకి ఇప్పుడు ఏదో ఒక కొంత కన్సెషన్ ఇవ్వటం, సబ్సిడీలు ఇవ్వటం అనేది ఒక పద్ధతి కానీ, ఇప్పుడు ఈ 99 పైసలకి ఇవ్వటం అనేది అది మంచి సాంప్రదాయం కాదు, మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, విప్రో కానీ ఈ 3 కంపెనీస్ ఐటీ సర్వీసెస్కి ఈ ఇండియాలో ఐటీ సర్వీస్ కంపెనీల చరిత్ర సమాప్తం అయిపోయింది. ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్లో ఐటీ కంపెనీల షేర్ల వాల్యూ కూడా రోజు రోజుకి పతనం అవుతుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఇప్పుడు ఈ కంపెనీస్ ఇచ్చే సర్వీసెస్కి అక్కడ డిమాండ్ లేదు. ఎందుకంటే ఈ వీళ్ళు చేసే పనులని మనం చూస్తున్నాం, ఒక పక్కన లక్షలాది మంది ఉద్యోగాలు కూడా కోల్పోతున్నారు. ఎందుకంటే ఈ కోడింగ్ కానీ ఈ చిన్న చిన్న పనులు ఇప్పుడు ఏదైతే లక్షలాది మంది చేస్తున్నారో ఆ పనులన్నీ కూడా ఏఐ తోటే చేస్తున్నారు. అందువల్ల అసలు వీళ్ళే ఆ బిజినెస్ని ఎట్లా నిలబెట్టుకోవాలి అనేది సతమతం అవుతున్నారు. వాళ్ళు కొత్తగా స్టాఫ్ వాళ్ళు ఉన్న వాళ్ళని తీసేస్తుంటే వాళ్ళు కొత్త వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాయనే లాజిక్ని ఇక్కడ ఎట్లా ప్రచారం చేస్తున్నారో దాన్ని ఎట్లా నమ్మాలో అర్థం కావట్లేదు. రైట్. అంటే నిజం మీరు అన్నట్టు ఇప్పుడు ఏఐతో వాళ్ళ ఉద్యోగాలే తీసేస్తున్నారు. ఇక్కడేమో యాడ్ చేస్తామంటున్నారు. సాధారణంగా ప్రతి కంపెనీ కూడా ఏడాదికి ఒక 20% తొలగిస్తే ఈ మధ్యన 40% కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవును. అక్కడ వాటిని తొలగించి ఇక్కడేమన్నా కొత్త ఉద్యోగాలు ఇస్తారా? అంటే ఎక్కడ తొలగించడం అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి జరిగినా సరే అంటే మనకేదో అక్కడ ఒక కంపెనీ ఇక్కడ ఒక బ్రాంచ్ లా కనిపిస్తుంది, కానీ వాళ్ళ వర్క్, సర్వీసెస్, కాంట్రాక్ట్స్ అన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గానే ఉంటాయి. ఒక కంపెనీ అంటే ఒక కార్పొరేట్ కంపెనీ అది కొన్ని ప్రాజెక్ట్స్ ఇక్కడ చేయొచ్చు, అక్కడ చేయొచ్చు. అంటే అక్కడ తొలగించి ఇక్కడ ఇవ్వటం, ఇక్కడ తొలగించి అక్కడ ఇవ్వటం అనేది అది నేను అనుకోవట్లేదు అసలు. అంటే ముఖ్యంగా ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు. ఎందుకనంటే ఇప్పుడు మన ఇన్ఫోసిస్ కానీ వీళ్ళందరూ ఇన్ఫోసిస్ దగ్గర 50-60 వేల కోట్ల సర్ప్లస్ ఉన్న రోజుల్లో ఆ, సిక్కా విశాల్ సిక్కా సీఈఓగా వచ్చినప్పుడు అతను ఇప్పుడు ఓపెన్ ఐఏనే ఇప్పుడు ఏదైతే ఏఐలో ముందుందో ఆ సంస్థలో పెట్టుబడి పెడదామని చెప్పి ప్రపోజ్ చేస్తే ఆ పెట్టుబడి పెట్టనీయకుండా నారాయణమూర్తి ఆపేశాడు. అట్లాగే ఇండియన్ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఏంటంటే మోడర్నైజ్ కాలేదు. ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు వచ్చిన డబ్బులను ఎంజాయ్ చేశారు, ఆ, లేదంటే బిల్డింగ్లు కొనుక్కున్నారు, వాటిని అంటే ఎంప్లాయీస్కి వాళ్ళకి మంచి జీతాలు ఇచ్చారు, కానీ నెక్స్ట్ ప్రొడక్ట్ డెవలప్ చేయడంలో కానీ ఇప్పుడు ఏఐ లాంటి కొత్త టెక్నాలజీస్లో కానీ పోలేదు. అంటే వాళ్ళు ఈ కార్ షెడ్లో ఇప్పుడు ఆ మధ్య ఎవరో కూడా ఒక అమెరికన్ విమర్శించాడు, ఏదో కార్ షెడ్లో సర్వీసింగ్ చేసేవాళ్ళు లాగానే ఆగిపోయారు, కానీ వాళ్ళు కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేయలేదు. అందుకని వెనకబడ్డారు. అంతే తప్ప ఇక్కడ ఉద్యోగాలు అక్కడ ఇవ్వటం, అక్కడ ఉద్యోగాలు ఇక్కడ ఇవ్వటం కాదు. ఇప్పుడు దానికోసం కొత్త బిజినెస్ మోడల్ని ఎన్నుకోవటానికి వాళ్ళు చాలా సతమతం అవుతున్నారు. ఇక్కడ ఏఐ కంపెనీస్ ఎవరైనా పెడితే వాళ్ళు మొత్తాన్ని మా ఫెసిలిటీస్ తీసుకుని, మా బిల్డింగ్లన్నీ తీసుకుని, మీ బోర్డులు పెట్టుకుని మీరు వాడుకోండి అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అటువంటి పరిస్థితిలో ఉంది. అంటే వాస్తవ పరిస్థితులు ఏవి కూడా ఇప్పుడు ప్రజలకు తెలిసే పరిస్థితుల్లో ఇప్పుడు మీడియా కూడా లేదు. మీడియాలో చెప్పే సామర్థ్యం ఉన్నాళ్ళు లేరా అనేది ఒక అనుమానం అయితే, ఈ పరిస్థితుల్ని చెప్పే పరిస్థితులు లేవా ఇప్పుడు అనేది కూడా కనిపిస్తుంది. అందుకని వాస్తవాలు మనకు అర్థం కావట్లేదు. అంటే వాస్తవాలు చెప్తే గనక వాళ్ళని ద్రోహులుగా కూడా చూపెడుతున్నారు కదా ఇప్పుడు. అదే చూసాం, ఎన్డీటీవీ మూతపడింది, అంతే. ఆయన రోడ్ల మీద దొరుకుతున్నాడు మైక్ తీసుకుని, ఆ, పెద్ద జర్నలిస్ట్. ఒక ఎవరైనా ప్రధానమైన అంతే, మరి వాస్తవాలు చెప్తే అనేది ఒక వార్నింగ్ అది. ఆ, ఈవేళ దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి. రేపటితో బెంగాల్ ఎలక్షన్ కూడా తుది దశ జరిగిపోబోతోంది. ఆ, ఈ ఫలితాలు దేశ ఎన్నికల అంటే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తానికి ప్రభావం చూపెడతాయా, ఆయా రాష్ట్రాలకి పరిమితం అవుతాయా? అంటే ప్రభావం అంటే ఇప్పుడు ఒక హైప్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఎందుకంటే బెంగాల్లో ఇప్పుడు దాదాపుగా 12 ఏళ్ల నుంచి ఆమె ఉంది. ఇప్పుడు మమతా బెనర్జీ ఇప్పుడు ఏం చెప్పాలంటే మోడీకి గట్టిగా మోడీని సవాల్ చేసే శక్తివంతురాలుగా ఆమె కనిపిస్తుంది. వీళ్ళేమో నేషనలిజం అంటే ఆమెమో బెంగాలీ జాతీయత అని చెప్పేసి తీసుకొచ్చి పోటాపోటీగా తీసుకొస్తుంది. అట్లాగే తమిళనాడులో అది మొదటి నుంచి కూడా ఒక డిఫరెంట్ మోడల్. ఇప్పుడు అక్కడికి బీజేపీ రావడానికి ట్రై చేస్తుంది. అక్కడ ఆ, ఒక రకం చెప్పాలంటే అది బీజేపీ ఫిలాసఫీకి ద్రవిడియన్ ఫిలాసఫీకి మధ్య ఒక ఇది జరుగుతుంది. ఇంకోటి కేరళ అనేది చూస్తే అది మొదటి నుంచి కూడా కమ్యూనిస్టులకి కాంగ్రెస్కి మధ్యలో ఎల్డిఎఫ్ యూడిఎఫ్ మధ్యలో జరుగుతుంది పోటాపోటీ. ఇప్పుడు బీజేపీ కూడా అక్కడ కొంత బలం సంపాదించింది కాబట్టి అంటే ఈ మూడు కొంచెం బలమైన, ఇప్పుడు కాంగ్రెస్ వీక్ అయిన తర్వాత ఒక బలమైన ప్రతిపక్ష శక్తులు కానీ లేదంటే ఇండియా కూటమికి కాస్త ఊపు ఇవ్వగలిగే కానీ ఈ 3 పార్టీలు కాబట్టి ఇప్పుడు దీన్ని ఒక ఇదే ఒక బలమైన ఎలక్షన్ కింద ఇప్పుడు దీనికి ఇంపార్టెన్స్ వచ్చింది. 3 రాష్ట్రాలకు సంబంధించిన ఇంపార్టెన్స్ వచ్చింది. ఎందుకంటే మోడీ మ్యాజిక్ అనేది కూడా మోడీ మ్యాజిక్ కూడా ఈ 3 రాష్ట్రాలు అంటే 3 రాష్ట్రాల అనే కంటే కూడా తమిళనాడులోను
బెంగాల్‌లో మోడీ మ్యాజిక్ కూడా ఒక పరీక్ష అయింది. ఇప్పుడు బెంగాల్‌లో మేము గెలుస్తామని చెప్పేసి చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు. మరి ఏమైతుందో చూడాలి. అంటే మొత్తంగా ఈ ఫలితాలొస్తే ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం దిగిపోవటం గాదు గానీ, ఒక ఛాలెంజ్. అంటే మొన్న ఎలక్షన్స్‌లో కూడా నితీష్ కుమారు, చంద్రబాబు సపోర్ట్ ఉంటేనే ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. సింగిల్‌గా బీజేపీకి మెజారిటీ రాలేదు. అంటే అంతకుముందు కంటే ఇక్కడ వీక్ అయింది. అయితే ఇప్పుడు నితీష్ కుమార్‌ని ఇప్పుడు చంద్రబాబుని ఇద్దరు లైన్‌లో పెట్టారు కాబట్టి వాళ్ళు వ్యతిరేకించే అవకాశం లేదు. ఇప్పుడు ఆ 2 ఎలక్షన్స్‌కి ఇంపార్టెన్స్ రావటం ఏందంటే వాళ్ళకి బలమైన ప్రత్యర్థులుగా 2 అంటే ఇప్పుడున్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఫిలాసఫీకి ఎదురొడ్డి నిలబడగలిగే వాళ్ళ కింద కనిపిస్తున్నారు కాబట్టి ఇంత సెన్సేషను, ఇంత ఇప్పుడు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక్కడ ఇండియా కూటమి అన్నటువంటి పాయింట్‌తో వచ్చినటువంటిది వాస్తవంగా అంతకుముందు యూపీఏగా ఉండేది. యూపీఏలో ఈ కమ్యూనిస్టులు కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, సమాజ్‌వాదీ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ చేరారు. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఇటు కేరళలో వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు అపోజిట్. మొన్న పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ అపోజిట్. ఇప్పుడు బెంగాల్‌లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, తృణమూల్ ఒకళ్ళకొకళ్ళు ప్రత్యర్థులు. అప్పుడు ఈ ఐఎన్‌డిఐ కూటమి అనేటటువంటిది ఉన్నట్టా? లేనట్టా? అంటే ఇండియా ఇప్పుడు గతంలో కూడా మనకు యూపీఏ ఉన్నా ఏదున్నా సరే కాంగ్రెస్ బలంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ కొంత సీట్లు సంపాదించే పరిస్థితి ఉంటే మిగతా సీట్లు కలుపుకొని రావడానికి వీలుగా మిగతా పక్షాలను కలుపుకునేవాళ్ళు ఈక్వేషన్స్. ఇప్పుడు కాంగ్రెస్ ఎప్పుడైతే బలహీన పడిపోయిందో ఇప్పుడు దాన్ని ఎవరు లెక్క చేయట్లేదు. దాని మిత్రపక్షాలు అంటే ప్రత్యర్థులు ఎట్లాగో లెక్క చేయట్లేదు. మిత్రపక్షాలు కూడా ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఒక అనవసరమైన మోత బరువు కింద కాంగ్రెస్ని భావిస్తున్నారు. అందుకని ఇండియా కూటమి కూడా మొదట్లో కొంచెం పటిష్టంగా తయారైనప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ఎప్పుడైతే వీక్ అయిందో మిగతా వాళ్ళు ఎవరికాళ్ళు వాళ్ళ ఇది చూసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఐడియాలజికల్‌గా ఏదో మీరు చెప్పిన కమ్యూనిస్టులు ఉన్నప్పుడు ఏదో కనీస ఉమ్మడి కార్యక్రమం అని లేదంటే ఇప్పుడు లౌకి లౌకికవాదం అని ఇట్లా రకరకాల ఐడియాలజికల్‌గా ఒక థ్రెడ్ ఫార్మ్ చేయటానికి కమ్యూనిస్టులు పనిచేశారు. కాంగ్రెస్ ఏమో బలం ఉంది. మిగతా ప్రతిపక్షాల చుట్టూతో ఒక వెబ్ అల్లుకుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ దెబ్బతింది. ఇటు కమ్యూనిస్టులు కూడా దెబ్బతింటంతో ఇప్పుడు బెంగాల్లోను, కేరళలో దెబ్బతింటంతో త్రిపురలో 3 చోట్ల దెబ్బతిన్నాక వాళ్ళ పలుకుబడి కూడా క్షీణించింది. అందువల్ల ఇండియా కూటమి అనేది ఉన్నా సరే కాంగ్రెస్‌ని ఎవరు లెక్క చేయట్లేదు. కాంగ్రెస్‌కి బలం లేదు కాబట్టి అది ఉన్నా లేనట్టే ప్రస్తుతానికి. ఒకవేళ రేపటి ఎన్నికల్లో మమతా బెనర్జీ భారీ మెజారిటీతో గెలిచిందంటే ఆవిడ ఆల్రెడీ నేను దేశ రాజకీయాల్లోకి వస్తాను, ఢిల్లీలో కూడా సంగతి తేలుస్తానంటుంది. అప్పుడు ఐఎన్‌డిఏ కూటమికి తను నాయకత్వం వహించడానికి ముందుకొస్తే కాంగ్రెస్ ఒప్పుకుంటుందా? అంటే కాంగ్రెస్ ఒప్పుకోవటం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆమె కాంగ్రెస్‌లో నుంచి వచ్చిన లీడర్ కాబట్టి, ఇప్పుడు రాహుల్ గాంధీని ఎంత చెప్పినా సరే, రాహుల్ గాంధీ ఈ ఎంత కష్టపడ్డా సరే, ఎంత చేసినా సరే ఆయన ఎంత గాలి గుమ్మటంలాగా ఎంత గాలి కొట్టినా సరే పైకి లేవట్లేదు. ఎందుకంటే ఆయన ఆ మన్మోహన్ సింగ్ ఆ టైంలోనే ఇప్పుడు ఆయన రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటే బాగుండేది. కొద్ది రోజులేమో ఆయన ఏదో బయటకు పోయి ఏదో ఇటలీలో అలిగిపోవటం ఇట్లా అంటే హి ఈజ్ నాట్ ఏ సీరియస్ పొలిటీషియన్. అంటే ఈ మధ్యలో ఏదో ఈ మోడీకి ఆయనకి మధ్య సోషల్ మీడియాలో ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదో సెటైర్లు వేసుకోవటం వీటితోటి ఆయన ఫేమస్ అయితే కావచ్చు. ప్రసంగాలు కొంచెం ఇంత ముందు కంటే గట్టిగా ఇస్తూ ఉండొచ్చు కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ వల్ల ఇప్పుడు కాంగ్రెస్ లేవదనేది అర్థమైంది. అందుకని వాళ్ళు ప్యారలల్గా ప్రియాంకని కూడా ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఇక మమతా బెనర్జీ దగ్గరకు వస్తే ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది ఒక టైంలో ఈ దేశంలో మాయావతి, జయలలిత, ఈమె మమత మమతా బెనర్జీ ఈ ముగ్గురు మహిళల్లో ఎవరో ఒకళ్ళు ఎప్పటికైనా సరే ప్రధాని అవుతారు. మన దేశంలో ఇందిరాగాంధీ తర్వాత మళ్ళీ మహిళా ప్రధానులు అయ్యే అవకాశం ఉన్నాళ్ళు వీళ్ళు ముగ్గురే అనేది వచ్చింది. ఇప్పుడు జయలలిత ఎట్లాగో లేదు. ఇప్పుడు ఆమెమో ఇప్పుడు పెద్దగా యాక్టివ్గా లేదు మాయావతి. ఇక ఏమైనా ఉంటే ఏమే ఇప్పుడు ఛాలెంజింగ్ లీడర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె సింప్లిసిటీ కానీ తెగింపు కానీ ఆమె ఇప్పుడు మోడీ ఎలా అయితే నాకేం ఫ్యామిలీ లేదు ఏం లేదు నాకేమి అవసరాలు లేవు అనేది ఎట్లా మాట్లాడుతున్నాడో అట్లా ప్యారలల్గా ఆమె కూడా ఆ సింప్లిసిటీ ఆ పట్టుదల మొండితనం తెగువ అవన్నీ చూపగలిగిన లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆమె ప్రొజెక్ట్ అవుతుంది. అంటే ఆమె ప్రధాని అవుతుందా లేదా లేకపోతే ఇండియా కూటమి ఇప్పుడు మళ్ళీ అది కాంగ్రెస్ అనేదానికి తెలిసిందే కదా సొంత వ్యవహారం వాళ్ళొక సొంత ఇంటి పార్టీ లాగానే ఒక టైంకి వచ్చేదానికి బిహేవ్ చేస్తారు. అందుకని ఆమెకి ఇండియా కూటమి నాయకత్వం ఇస్తారా అనేది డౌట్. ఎందుకంటే గతంలో కూడా ఒకసారి నితీష్ కుమార్ని ముందుకు తీసుకొద్దామని ట్రై చేశారు. నితీష్ కుమార్ అప్పుడు ముందుకు రాలేదు ఒక టైంలో. అంటే ఇప్పుడు ఈవిడ ముందుకొస్తుంది. ఇంకోటి సమాజ్‌వాదీ పార్టీ గాని,
స్టాలిన్ కానీ లేకపోతే కమ్యూనిస్టులు కానీ వాళ్ళందరూ రాహుల్ కంటే కూడా ఆల్టర్నేటివ్ ఇంకొకళ్ళు ఉంటే వాళ్ళకి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే బాగుంటుంది, గతంలో యునైటెడ్ ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్ తరహాలో అన్నటువంటి ఫీల్ క్రియేట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు గనక ఒక ఘన విజయం సాధిస్తే మమతా బెనర్జీ అది సాధ్యమవుతుందా? అంటే మమతా బెనర్జీ ఘన విజయం సాధిస్తే ఇప్పుడు ఇంట గెలిచినట్టు అవుతుంది కానీ, అంటే రచ్చ గెలవటం అంటే ఇప్పుడు దానికి సంబంధించి చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇప్పుడు బీజేపీ వీక్ కావాలి అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళకి సీట్లు తగ్గటం వీక్ కావాలంటే ఆ పరిస్థితి ఇప్పటి నుంచే కనిపించాలి. అంటే ఇప్పటి నుంచే బీజేపీ వీక్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. అట్లాగే ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు మీరు చెప్పినంత బలంగా ఇప్పుడు ఉండే పరిస్థితి కనపట్లేదు. అంటే ఎవరి కాళ్ళే ఇటు తమిళనాడు నుంచి స్టాలిన్, అటు మమత, వీళ్ళు కేరళ నుంచి కమ్యూనిస్టులు, వీళ్ళు విడివిడిగా పోటీ విడివిడిగా వాళ్ళు పోటీ ఇవ్వగలుగుతున్నారు బీజేపీకి. అంతా కలిసి అనేది ఇంకా అది సొలిడిఫై కాలేదు. గతంలో ఇండియా కూటమికి సంబంధించిన చాలా సమావేశాలు పెట్టారు. అప్పుడు సీతారాం యేచూరి కూడా అప్పుడు బతుకున్న టైంలో ఆయన కూడా ఏదో దీన్ని ఒక కూటమి కింద తయారు చేయాలని ప్రయత్నం చేశాడు. సుర్జిత్ తర్వాత కొంత ఆయన ప్రయత్నం చేశాడు కానీ ఇప్పుడు కమ్యూనిస్టుల నుంచి కూడా అట్లాంటి లీడర్షిప్ కనిపించట్లేదు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా కలిసి అప్పుడే వస్తారనేది ఇప్పుడే చెప్పలేము. కమ్యూనిస్టులకు ఒకప్పుడు బెంగాలు, త్రిపుర, కేరళ, కంచుకోటలు. త్రిపుర ఆల్రెడీ బీజేపీ పాగా వేసింది, బెంగాల్ ఏమో తృణమూల్, లేకపోతే ఇప్పుడు బీజేపీనే తప్ప అక్కడ కమ్యూనిస్టులు ఎదిగే పరిస్థితి కనిపించట్లేదు, కనీస మార్కు సీట్లు కూడా సాధించే పరిస్థితి కనిపించట్లేదు. కేరళలో ఈ దఫా ఎల్డీఎఫ్ పోయి యూడీఎఫ్ వస్తుందన్నటువంటి అంచనాలు కనబడుతున్నాయి. అప్పుడు కమ్యూనిస్టుల భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? అంటే ఇప్పుడు కమ్యూనిస్టుల భవిష్యత్ అంటే ఇప్పుడు కేరళలో కూడా ఒక పార్టీ ఒకసారి వచ్చి రెండో పార్టీ ఇంకోసారి ఆల్టర్నేటివ్గా అధికారంలోకి రావటం కనిపిస్తుంది. అట్లాంటిది ఎల్డీఎఫ్ 2 సార్లు వచ్చింది ఈసారి అధికారంలోకి. అందుకని ఈసారి బహుశా రాకపోవచ్చు. రాకపోతే ఇప్పుడు వీక్ అవుతుంది డెఫినెట్గా. అంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఒక రకంగా చెప్పాలంటే ఏదో నామమాత్రంగా ఉన్నాయి. ఇప్పుడు ఐడియాలజికల్గా కూడా కొంత దెబ్బతిన్నాయి, కేడర్ రావట్లేదు. ఇప్పుడు ఈ రైటిస్టు అంటే మొన్న ఎవరో ఒక కమ్యూనిస్ట్ లీడర్ ఒక ఆయన ఆ మధ్య చెప్పినట్టు ప్రపంచం ఇప్పుడు రైట్కి తిరుగుతుంది, మనం ఏం చేయలేము అనే ఒక మాట అన్నట్టు. ఇప్పుడు ఈ రైటిస్టు రాజకీయాల ఊపులో ఇప్పుడు వాళ్ళు మరి తమ పార్టీని తాము రీఇన్వెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే మత విశ్వాసాలు ఇట్లాంటికి సంబంధించి కొన్ని విషయాల్లో వాళ్ళు ఏంటంటే సమాజాన్ని సంస్కరించాలి, మూఢాచారాలు పోవాలి, ప్రజల్ని అందరిని కూడా అంటే కొంత నాస్తికత్వం ఇట్లా ఈ షేడ్స్ తోటి ఇప్పుడు అయ్యప్పకి సంబంధించిన వ్యవహారంలో కూడా వాళ్ళు ఎటు తేల్చుకోలేకుండా ఉన్నారు. అందుకని వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పందాన్ని ఎట్లా రిడిఫైన్ చేసుకుంటారు, మళ్ళీ ఇప్పుడున్న మారుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజల్లోకి ఎట్లా వెళ్తారనేది దాని మీద ఇప్పుడు కమ్యూనిస్టుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కానీ అంత డైనమిజం కానీ అంత ఇది కానీ కనిపించట్లేదు ఇప్పుడు. ఎందుకంటే మేధోపరంగా కూడా లెఫ్టిస్టు మేధావులందరూ కూడా ఇప్పుడు జేఎన్యూ మేధావులందరూ చాలా ఇంతకుముందు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పరిస్థితిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ స్థానంలో ఇప్పుడు ఆనంద్ రంగనాథన్ జేఎన్యూలో, అట్లాగే ఇప్పుడు ఆయన అయ్యప్ప కేసులో అడ్వకేట్గా ఉన్నాడు, ఆయన పేరు గుర్తురావట్లేదు. వీళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. అంటే వాళ్ళు ఒక రైటిస్ట్ వాదన బలంగా జనాల ముందు తీసుకొస్తున్నారు. మనకి చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు మనకు తెలిసి అందరూ కూడా తెలియకుండా మనం ఏదో కమ్యూనిస్టులు అనే ఒక ఫీలింగ్ ఉండేది. అంటే ఆరాని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆరా అది బద్దలైపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే రైటిస్టు ఒక ఊపు నడుస్తుంది. ఆ ఊపును ఎదుర్కొనగలిగే ఇప్పుడు ఐడియాలజికల్గా కానీ లేదంటే ఉద్యమాల పరంగా కానీ చేసే సత్తా ఉన్న ఇంటెలెక్చువాలిటీ కానీ జనాన్ని ఆకట్టుకునే పరిస్థితి కూడా కనిపించట్లేదు. అది మెయిన్ ఎలక్షన్స్ కంటే కూడా నేను కమ్యూనిస్టుల ఇది లోపం అది ఇప్పుడు. అంటే ఒకప్పుడు కమ్యూనిస్టుల బిడ్డలు కమ్యూనిస్టు నాయకులు కానీ యూనియన్ నాయకులు కానీ అట్లాగే వెళ్తా వచ్చారు కుటుంబాలన్నీ కూడా. లాస్ట్ 20 years నుంచి కమ్యూనిస్టుల బిడ్డలు ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే ఈ కార్పొరేట్ వ్యవస్థలోకి ఎంటర్ అవ్వడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందంటారా? అంటే ఇప్పుడు ఎవరి కాళ్ళు ఇప్పుడు మా నాన్న చెడగొట్టాడు, ఆస్తంతా పోగొట్టాడు, నేను కూడా ఎట్లా చేస్తే అనేది కొంత ఫిలాసఫీ ఉంటుంది. కొంత ఏంటంటే కమ్యూనిస్టు పార్టీలు కూడా గతంలో మనం చూసాం చాలామంది ఆస్తిపరులు సుందరయ్య దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా చాలా ఆస్తిపరులు, వాళ్ళందరూ కూడా ఆస్తులు ఇచ్చేశారు పార్టీకి. ఇచ్చేసేసి వాళ్ళు పార్టీ ఇచ్చే అలవెన్స్ తోటి బతికారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు వచ్చిన అలవెన్స్ తోటి బతికే పరిస్థితి లేదు. ఇప్పుడు పార్టీలో కూడా అలవెన్స్తో బతికే వాళ్ళు కూడా ఏదో పైరువీలు చేసుకుని వాళ్ళు ఏదో బతకాలి. ఎందుకంటే వాళ్ళున్న పరిస్థితుల్లో గతంలో లాగా సింపుల్గా బతకటం అనేది లేదు. ఎవరైనా సరే ఇప్పుడు లగ్జరియస్గా బతకాలనే కోరుకుంటున్నారు. ఇంతకుముందు ఏదో విప్లవం వస్తుంది, ఆ విప్లవం వచ్చేదాకా మనం
సింపుల్గా ఉండాలి, త్యాగాలు చేయాలనే సొసైటీలో అది పోయింది. ఇప్పుడు ఈ లిబరలైజేషన్ వచ్చాక ఎవరి కాళ్ళే ధనవంతులు కావాలి, ఎవరి కాళ్ళే నాయకులు కావాలి, ఎవరి కాళ్ళే సీఎం కావాలి, ఎవరి కాళ్ళే పిఎం కావాలనుకుంటున్నారు. కానీ మొత్తంగా కూడా సొసైటీ కోసం మనం మనం త్యాగాలు చేయాలి. రేపు ఎప్పుడో ఒక విప్లవం లేదంటే ఒక సమానత్వం వచ్చినప్పుడు మనం ఆ ఫలితాలు మన బిడ్డలు పొందుతారనే ఇది పోయింది ఇప్పుడు సొసైటీలో. ఎందుకంటే మనం చూసుకోవాలి, మనం పైకెళ్ళాలి. ఇప్పుడు వ్యక్తిత్వ వికాసాలు ఇవన్నీ కూడా చెప్పేది అదే కదా. ఇప్పుడు ఆ వ్యక్తిత్వ వికాసాల యుగం నడుస్తున్నప్పుడు ఇప్పుడు కమ్యూనిస్ట్ ఫిలాసఫీకి కానీ కమ్యూనిస్ట్ కానీ లేదా ఈవెన్ ఆర్ఎస్ఎస్లో అయినా సరే, ఆర్ఎస్ఎస్లో కూడా సింపుల్గా చాలామంది మన సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చదువులు అయిపోయాక వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో తిని కార్యకర్తలుగా బతికిన వాళ్ళు ఉంటారు, ఇంక్లూడింగ్ మోడీ. అంటే ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా లేదు. ఇప్పుడు బీజేపీ కూడా మరో కాంగ్రెస్ పార్టీ కింద ఆ ఆ తరహాలో నడుస్తుంది కాబట్టే సర్వైవ్ కాగలుగుతుంది. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలేమో ఇంకా వాళ్ళు దాంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు. వాళ్ళకి వే అవుట్ కనిపించట్లేదు. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, గుజరాత్లో అంటే రేపే ఇక్కడక్కడ బెంగాల్ ఎలక్షన్ కంప్లీట్ అవుతుంది, కౌంటింగ్ మాత్రం 4వ తారీఖు ఉంటుంది. ఇవాళ గుజరాత్కి సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 90% విజయాలు అని ఉంటుంది. ఇది కూడా దాదాపు 35 ఏళ్ల నుంచి అక్కడ ప్రభుత్వం నడుపుతున్నటువంటి సందర్భంలో ఎలా చూడాలి దీన్ని? ఎవరికి వచ్చినాయి ఇప్పుడు ఫలితాలు? బీజేపీకి. అంటే గుజరాత్లో వాళ్ళకి బలం ఉంది. అందుకని గుజరాత్లో విజయం రావటం అనేది పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు కదా. అంటే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు మొన్న జరిగిన ఇన్సిడెంట్స్ తర్వాత మళ్ళీ మేము పుంజుకుంటాం అంటుంది. కాంగ్రెస్ పార్టీ మేము మారిపోయింది సీన్ అని చెప్తోంది, మా వైపుకి టర్న్ అవుతుంది అంటుంది. కరెక్ట్గా ఆ టైంలో జరిగిన స్థానిక ఎన్నికలు, ఎస్పెషల్లీ సూరత్ లాంటి చోట్ల కూడా ఆమ్ ఆద్మీ పార్టీని ఇంతకుముందు అక్కడ గెలుచుకుంది సూరత్లో, ఈ దఫా అది కూడా స్వీప్ చేసింది అన్నమాట బీజేపీ టోటల్గా. అంటే ఆమ్ ఆద్మీ కూడా ప్రస్తుతం వీక్గానే ఉంది కదా. అప్పుడు ఆమ్ ఆద్మీ కూడా కష్టాల్లోనే ఉంది. కేజ్రీవాల్ మీద కేసు బయటపడినా సరే మళ్ళీ నెక్స్ట్ కోర్టుకు వెళ్ళే పనిలో సుప్రీంకోర్టులో మళ్ళీ వాళ్ళు వేస్తున్నారు. ఇంకోటి నిన్న చూస్తే రాజ్యసభ సభ్యులు 7 వెళ్ళిపోయారు. ఈ రకంగా అది కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. అంటే ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంటుంది, స్థానిక ఎన్నికలకైనా మనం చూస్తూ ఉంటాము, రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా అది తేడా ఉంటుంది. స్థానిక పరిస్థితులు వీటికి సంబంధించిన అంశాలు ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి. రేపు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేదలకి మరి పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది దీన్ని బట్టి మనం అంచనా వేయలేము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, వాటికి సంబంధించినటువంటి ఒక కోణం.